వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై విశాఖలో జరిగిన ఉద్యమంలో గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదా లేక వైఎస్ జగన్దా? ఆ ఉద్యమానికి పిలుపునిచ్చిన ఆంధ్ర యువతదా లేక పవన్ కళ్యాణ్దా? మొత్తం మీద హోదా ఉద్యమం దశ దిశ ఎలా ఉండబోతోంది? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి నందమూరి లక్ష్మీపార్వతి గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, టీడీపీ సీనియర్ నేత సీతారత్న కుమారి గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా లక్ష్మీపార్వతి గారు చెప్పండి, ఈరోజు నిన్న ఒక రకంగా కాకి వనంలాగా మారింది విశాఖపట్నం. ఆ పట్టణంలో ఉద్యమం జల్లికట్టు స్ఫూర్తితో చాలా సక్సెస్ అవుతుంది అనుకున్నాం, కానీ ఉద్యమం కూడా కనీసం జరగలేకపోయింది. ఎలా ఫీల్ అవుతుంది? ఎలా అంటే ఇక ఒక నిరంకుశ విధానంతో అణిచేస్తే గవర్నమెంట్ ఎట్లా జరుగుతుంది? అది ఎక్కడికక్కడ ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళు ప్రశాంతంగా ఆర్కే బీచ్లో ఒక ర్యాలీ జరుపుకోవాలి, కూర్చొని మౌన ప్రదర్శన, అందులో ర్యాలీ కూడా కాదు, మౌన ప్రదర్శన హ్యాండిల్స్తో జరుపుకోవాలనుకున్నారు. కానీ ప్రభుత్వం ముందు రోజు నుంచే ఎక్కడికక్కడ అనమాట, తిరుపతి తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ అరెస్ట్ చేయటం, మిథున్ రెడ్డిని, తర్వాత రామచంద్రారెడ్డిని, వీళ్ళందరినీ కూడా, తర్వాత అనంతపురం ఎక్కడి నుంచి స్టూడెంట్స్ రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసును ఉపయోగించి చేశారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఒక్కటే, నీకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పినటువంటి నాయకులను వదిలేశావు. అదేవిధంగా మీరు పోరాడలేకపోయినా కూడా ప్రభుత్వం తరఫున వచ్చి ప్రతిపక్ష నేతలు లేకపోతే మిగిలిన అన్ని పార్టీలు గెలిచాయి, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, మిగిలిన సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, తర్వాత యువత, ఇలా అందరూ కూడా వచ్చి మాకు ప్రత్యేక హోదా కావాలి అంటే ఎంత చక్కగా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేసి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది పోయి, ఎక్కడ మోడీకి తెలిస్తే తనకి ఎక్కడ ముప్పు వస్తుందో అన్నంత భయం కనపడతా ఉంది. ఎంత భయం కనిపించిందంటే ముఖ్యమంత్రిలో, ఏదన్నా ర్యాలీ అంటే భయపడిపోతా ఉన్నాడు. ఏం ప్రత్యేక హోదా అనే పదం వింటే అదేందో భూకంపం వచ్చి పిడుగుపడ్డట్టుగా భయపడిపోతున్నాడు. ఎందుకు అట్లాంటి పరిస్థితి ఈయనకి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఏ వ్యక్తిగతమైన బలహీనతలో, ఏ వ్యక్తిగతమైన కారణాలు ఇతను ఆ విధంగా అంత భయకంపితుని చేస్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. అదేమంటే చాలా అభివృద్ధిలో మేము దూసుకుపోతున్నాము, 8 లక్షల కోట్లతో మాకు రేపు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఇదే పారిశ్రామిక సదస్సు 4.5 లక్షల కోట్లతో పెట్టారు విశాఖలో. మరి పార్ట్నర్షిప్ సమ్మిట్స్ క్రింద ఎన్ని ఎంఓఏలు ఎంత 4.5 లక్షల కోట్ల ఎంఓఏలు కుదుర్చుకున్నారు. తీరా ఇక్కడికి వచ్చింది ఎంత అంటే 1000 కోట్లు కూడా 10,000 కోట్లు 4,500 కోట్లు ఒకసారి, తర్వాత 5,500 కోట్లు ఒకసారి రావటం జరిగింది. అంతకుమించి ఇంకేమి రాలా. అందులో కూడా పెట్టినటువంటిది 1,200 కోట్లతో ముందు ప్రారంభించినటువంటిది వాళ్ళు ఎత్తేసుకుని వెళ్ళిపోయారు విశాఖపట్నం నుంచి. అందువలన ఇప్పటి వరకు 3వ సంవత్సరం కూడా ఎంటర్ వస్తూ ఉంది రేపు జూన్ నాటికి. అట్లాంటిది ఇప్పటి వరకు కూడా సాధించిన అభివృద్ధి ఏమిటో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. 4 రోడ్లు వేసేసి పుష్కరాలు చేసి, పుష్కరాల్లో ఒక 28 మంది చనిపోయి, రెండో పుష్కరాలు 1,600 కోట్లు ఖర్చు పెట్టి, మొదటి పుష్కరాలు 1,600 కోట్లు ఖర్చు పెట్టి, పట్టిసీమను తీసుకొచ్చి హఠాత్తుగా దానికో 1,600 కోట్లు ఖర్చు పెట్టి, ఈయన 27 సార్లు పర్యటనకి దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టి, ఇది ఒక్కటే కనిపిస్తుంది తప్ప రాష్ట్రంలో కనిపించింది ఏంటి? ఈయన సాధించినటువంటి అభివృద్ధి ఏంటో మాకు ఇంతవరకు అర్థం కాదు. అన్నీ టెంపరీయే. దానికోసం 350 కోట్లు 450 కోట్లతో టెంపరీ సచివాలయం, ఇప్పుడు టెంపరీ అసెంబ్లీ, ఇవి కనపడతా ఉన్నాయి. కనుక కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులు ఇస్తుందనే దాని మీద ఇప్పటి వరకు కూడా స్పష్టత అనేది ఎవరికీ తెలియనేయట్లేదు. ముఖ్యమంత్రి అంత సీక్రెట్గా ఎందుకు మీరు చేస్తున్నారు? వాళ్ళు 2.5 లక్షల కోట్లు ఇచ్చామని వాళ్ళు చెప్తా ఉన్నారు. 2.5 లక్షల కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఏం జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? అట్లాంటప్పుడు ఒక పర్మనెంట్ రాజధాని బ్రహ్మాండంగా కట్టేసేయచ్చు. అందులో ఎంతో డెవలప్ చెందినటువంటి ఏరియాని మీరు ఎన్నుకున్నారు. 40,000 ఎకరాలు మొత్తము కూడా పాడు పెట్టేసి, బీడు పెట్టేసి, అక్కడ అమరావతి అనే పెద్ద నగరాన్ని తీసుకొస్తున్నాం, విశ్వనగరాన్ని అని చెప్పినటువంటి మీరు మరి ఇప్పటి వరకు కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి 2,000 కోట్లే వచ్చినాయని మీరే చెప్తా ఉన్నారు. తర్వాత వెనుకబడ్డ జిల్లాలకు సంబంధించి అది కూడా సరిగా సాధించలేకపోయారు. 850 కోట్లు ముందు రిలీజ్ చేస్తామని అది కూడా రాలేదు. 80 కోట్లు ఎంత ఇచ్చారు? ఈ విధంగా చూస్తే ప్రతి రంగంలో కూడా ఈ విస్తారణ, ఆఖరి పోలవరం కూడా
పోలవరం నిర్మాణానికి కూడా ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు కావాలని ముఖ్యమంత్రి అడిగితే దానికి సంబంధించి కూడా 1,181 కోట్లు మాత్రమే నాబార్డు నుంచి ఇప్పించారు మొన్న. ఎప్పటికీ ఇవన్నీ అవుతాయి? ఏమి అభివృద్ధి జరుగుతుంటే ఏమి ప్రతిపక్షాలు మీకు అడ్డుకున్నాయి? ఎప్పుడైనా సరే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయటం కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి చాలా గౌరవంగా ముఖ్యమంత్రి గారు మీ నాయకత్వంలో మేము వస్తాం ఢిల్లీకి, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళండి, ప్రత్యేక హోదా చాలా అవసరము, ఈరోజు నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది రాష్ట్రంలో, దాదాపు 3 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఉద్యోగాలు లేక, ఇంటికి ఒక నిరుద్యోగ భృతి ఇస్తానన్న మీ మాట పక్కకు పోయింది, అదే రైతు రుణమాఫీ అయితే అటకెక్కేసింది, డ్వాక్రాలు అన్నీ పోయినాయి, కనీసం మీరే అనౌన్స్ చేశారు దాదాపుగా 360 మండలాలు కరువు మండలాలు, రైతులు ఏడుస్తున్నారు, రాయలసీమ ఎండిపోతా ఉంది గుక్కెడు నీళ్లు లేక. ఇలాంటి పరిస్థితుల నుండి ఎక్కడ అభివృద్ధి సాధిస్తున్నారండి? దావోస్ పర్యటనలకు వెళతారు ఏటా ఏం తీసుకొస్తున్నారో దావోస్ నుంచి పరిశ్రమలు మాత్రం రావు. అందువలన ఇన్ని రకాలుగా రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు అదే ప్రత్యేక హోదా ఉంటే ఈ పరిశ్రమలు కుప్పల తెప్పలుగా మీకు ఎక్కడో ఉత్తరాఖండ్కి వస్తున్నాయి, అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళే పరిశ్రమలు సంవత్సరంలో ఎంత సాధించింది అవంతా లిస్టు నా దగ్గర ఉంది. అలాంటిది అన్ని సౌకర్యాలు ఉండే ఆంధ్రప్రదేశ్కి ఇంకా విపరీతమైనటువంటి పెట్టుబడులు వస్తాయి, ఆ విధంగా వస్తాయి తప్ప మీరు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ప్రజల సొమ్ము ఖర్చు పెట్టుకుంటూ రాష్ట్ర దేశాలన్నీ తిరిగితే మీకు రావండి అని చెప్పి ఇంత వినయంగా కూడా ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతుంటే దానికి స్పందించపోగా రౌడీలు గూండాలు ధర్నాలు చేస్తున్నారు, అభివృద్ధి నిరోధకులని. అసలు బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వం మాట్లాడే మాటలేనా ఇవి? చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఆఖరి ఎయిర్పోర్ట్లో రన్వే మీద అరెస్ట్ చేసినట్టు ఎక్కడా చూడలేదు చరిత్రలో, ఎందుకంటే అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి చేతిలో ఉంటాయి. అలాంటిది రాష్ట్ర పోలీసు వెళ్ళి అక్కడ ఓ పెద్ద గూండాను పట్టుకున్నట్టుగానో లేకపోతే అక్కడ విదేశం నుంచి ఒక తీవ్రవాది వచ్చినట్టుగానో అక్కడికక్కడ అరెస్ట్ చేయటం అనేది, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఇంకా వాళ్ళ బలహీనతను చాటి చెప్పుకుంటా ఉంది. పోలీస్ అనే ఒక బలాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ బలహీనతను చాటి చెప్తా ఉంది తప్ప నిజానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకొచ్చిన యువతని ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంటే దీన్నే ఒక నివేదికగా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఉంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచించడానికి అవకాశం ఉండే. వచ్చిన అవకాశాన్ని ముఖ్యమంత్రి ఏ విధంగా నీరు గారుస్తున్నాడంటానికి నిన్న సంఘటన. జీవీ రెడ్డి గారు చెప్పండి, నిన్న నిజంగానే ఒకవేళ ప్రత్యేక హోదా ఉద్యమం అటు ఆర్కే బీచ్లో మౌన దీక్ష జరిగి ఉంటే ఒక మంచి మెసేజ్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేది అనేది లక్ష్మీ పార్వతి గారు అంటున్నారు, మీరు కూడా అంగీకరిస్తారు? వాస్తవంగా ఏంటంటే అండి నిన్న చేస్తామన్నది కూడా ప్రతిపక్షాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలు వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే మౌన దీక్ష శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తామని చెప్పారనమాట. సో ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఇప్పుడు విడిపోయిన ఉన్న కండిషన్స్లో కానీ లోటు బడ్జెట్లో ఉన్న పరిస్థితులు కానీ లేకపోతే భవిష్యత్తులో చూసినా కూడా ఎంత ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు చూసి తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఏంటంటే సమైక్యాంధ్ర వచ్చినట్లయితే ట్యాక్స్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి దాదాపు ఏమవుతుందంటే స్పెషల్ స్టేటస్ కింద వచ్చినట్లయితే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి చాలా కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే రాష్ట్రం పురోభివృద్ధి చెందడానికి అవకాశం. ఈ విషయంలో ఏమవుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అంటే ఒక ప్రతిపక్షాలే కాకుండా వాస్తవంగా చూస్తే టీడీపీ కూడా కలిసి రావాలి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అనమాట. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి ఏంటంటే రివర్స్లో ఉంది. అదేదో వీళ్ళు ప్రతిపక్షంగా వీళ్ళు అంటే ప్రతిపక్షాల అవసరము అధికార పక్షం అవసరం లేదన్నట్టుగా తయారైందనమాట. మరి వాళ్ళు బీజేపీతో వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో మరి లోపాయకార ఒప్పందమో లేకపోతే వాళ్ళంటే భయపడుతున్నారో లేకపోతే మిత్రపక్షం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది కాబట్టి మేము కూడా వ్యతిరేకించాలనుకుంటున్నారా కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చూసినట్లయితే వాళ్ళు కూడా ప్రతిపక్షాలతోటి కలిసి అడిగేయాల్సిన సందర్భం అది. ఎస్పెషల్లీ నిన్నటి రోజు ఏంటంటే శాంతియుతంగా నిరసన తెలియజేస్తారంటే అత్యంత దారుణంగా అణిచివేయడం జరిగిందనమాట. నేను జగన్ గారు అక్కడికి వెళ్ళినా కూడా అసలు మినిమం అలౌ చేయకపోవడం కానీ మిగతా ఎవరిని కూడా బీచ్లో కానీ చిన్న చిన్న నిరసనలు కూడా తెలియజేయకుండా అణిచివేయడం జరిగింది. యాక్చువల్గా నిన్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అసలు మనకు హక్కుల్ని మనకు కల్పించిందే రాజ్యాంగం, దాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ యూటిలైజేషన్. అలాంటి రోజే మీరు ఆ హక్కుల్ని వినియోగించుకోకుండా కళ రాయడం జరిగిందనమాట. సో అది చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక రకమైన నిరంకుశత్వ భావం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా గందరగోళానికి తావిచ్చినట్లయింది. ఇది అవసరం కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికీ అవసరం కదా, మరి ఎందుకు టీడీపీ అంటే అధికార పక్షంలో టీడీపీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేది ముఖ్యంగా యువతలో చదువుకున్న వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒకటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, స్పెషల్ స్టేటస్ అనేది వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది చెప్పేది తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే బీజేపీ కానీ టీడీపీ కానీ
వాదించేది ఏంటంటే ఈరోజు ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇచ్చిన రాష్ట్రాలు ఉన్నాయో నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, మిగతా స్టేట్స్ కానీ అభివృద్ధిలో చాలా అట్టడుగున ఉన్నాయంటారు. ఎందుకంటే వాటితో మనం కంపేర్ చేయలేము. రీజన్ ఏంటంటే వాటి నైసర్గిక స్వరూపం వేరు, అక్కడ ఉన్న మానవ వనరులు వేరు, అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు వేరు. వాళ్ళు చైనా బార్డర్లు ఉండొచ్చు, వాళ్ళు అక్కడ చాలామంది అస్సాంకి అట్లా పోతే మనల్ని అడుగుతారు, మీరు ఇండియా నుంచి వచ్చానని అడుగుతారు వాళ్ళు. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న కాడ డెవలప్మెంట్ అనేది కష్టం, ఈవెన్ దాన్ని ఏమంటారు స్పెషల్ స్టేటస్ ఇచ్చినా కూడా. బట్ వేరేజ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అలాంటి పరిస్థితి లేదు. వాటితో పోలిస్తే మన వాతావరణ పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్న మానవ వనరులు కానీ, మిగతా పొలిటికల్ స్టెబిలిటీ కానీ ఇవన్నీ చక్కగా ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో కానీ మనకైనా ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే, మనకు 10 సంవత్సరాలు ఇచ్చినట్లయితే దాదాపు ఏంటంటే చాలా డెవలప్మెంట్ కానీ చాలా అవకాశం ఉంది డెవలప్ అవడానికి. ఎంతసేపు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి శాసన మండలిలో నాకు చెప్పండి ఏం బెనిఫిట్స్ వచ్చినవి అక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి స్పెషల్ స్టేటస్ ఇస్తుంటాడు. అంటే ఆయనకు అన్ని అవగాహన ఉండి కూడా ఈ పొలిటికల్ స్టెబిలిటీ కానీ ఇవన్నీ కూడా ఆయనే చెప్తుంటాడు. మనకు అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయి ఏపీలో, అద్భుతమైన విశాలమైన సాగర తీరం 900 కిలోమీటర్ల సాగర తీరం ఉంది, 1000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నవి. ఈ విధంగా ఏ విధంగా చూసినా మంది బాగుంది అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రకంగా ఆయన ప్రొజెక్ట్ చేస్తుంటారు. వీటన్నిటికైనా ఈ ప్రత్యేక హోదాకి తోడైనట్లయితే ఈరోజు బాంబే నుంచి కానీ, మద్రాసు నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ క్యూ కొడతాయి కంపెనీలు అంటాను నేను. సో ఒకసారి స్పెషల్ స్టేటస్ తీసుకుని కంపెనీలు వస్తే తర్వాత అది అయిపోగానే ఇంకేం వెళ్ళిపోవు, అది అట్లానే కంటిన్యూ అవుతాయి. తద్వారా ఏమవుతుందంటే ఏపీ పేరు దేశం మొత్తం మీద వినపడుతుంది. ఇక్కడ ఉన్నవారికి ఉపాధి అవకాశాలు అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఏమైందంటే బీజేపీకి ఎస్పెషల్లీ చూస్తే అసలు ఏపీ తెలుగు రాష్ట్రాలంటే ఒక చులకన భావన, అందులో ఏపీ అంటే ఇంకా చులకన భావన ఏర్పడిపోయింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళకి అసలు ఒక రాష్ట్రం ఉంది, వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలనేది కంప్లీట్గా మర్చిపోయారు. ఇంకోటి స్పెషల్ ప్యాకేజ్ కూడా అంటారు. స్పెషల్ ప్యాకేజ్ కూడా ఎక్కువ భాగము రీఆర్గనైజేషన్ బిల్లు చెప్పబడినవే ఉన్నాయి అందులో స్పెషల్. దాన్ని క్వాంటిఫై చేసి విడివిడిగా చేసేసి, ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు 40,000 కోట్ల రూపాయలు దాన్ని ఎస్టిమేటెడ్ పడి దాన్ని తీసుకొచ్చి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పేసి క్వాంటిఫై చేసి అది 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లలో సమానంగా చెప్పడం జరుగుతుంది. అది ఆల్రెడీ రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టడం జరిగింది, అది అందరికీ తెలిసిన విషయం. ఇదే విధంగా మిగతా ఐటమ్స్ కూడా తీసుకుంటే చాలా వరకు సబ్స్టాన్షియల్గా దాంట్లో పెట్టడం జరిగింది అనమాట. వాటన్నిటిని ప్యాకేజ్ అని చెప్పడం జరుగుతుంది, స్పెషల్ ప్యాకేజ్ అంటారు. మేమేమంటామంటే రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నవి ఉంచండి, స్పెషల్ ప్యాకేజ్ అంటూ మీరు ఏదైనా అడిషనల్ ఇవ్వగలుగుతుంటే దానికి చట్టబద్ధత కల్పించడమా లేదా ఉన్న చట్టానికి రీఆర్గనైజేషన్ బిల్లుకి అమెండ్మెంట్ చేసి దాంట్లో పొందుపరచడం చేసినట్టయితే బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ స్పెషల్ స్టేటస్. రైట్. సీతారత్న కుమార్ గారు చెప్పండి, ఈరోజు స్పెషల్ స్టేటస్కి సంబంధించి ముఖ్యంగా ప్రత్యేక హోదా ఉద్యమం మీద కేవలం ఇదేదో ప్రతిపక్షాలకి లేకుంటే ఇతర ఆంధ్రప్రదేశ్ యూత్ జేఏసీ కానీ లేదా వీళ్ళకే అవసరం కానీ అధికార పక్షానికి అవసరం లేదు అన్నట్లుగా జరుగుతున్న ఈ రాష్ట్రంలో పరిణామాలు అంటున్నారు జీవీ రెడ్డి గారు కానీ లక్ష్మీపార్వతి గారు. ఎందుకు అధికార పక్షానికి ప్రత్యేక హోదా వద్దు? అంటే ప్రతిపక్షాలకి ఒక పాయింట్ కావాలి, ఆ పాయింట్ని పట్టుకొని నిరసనలు ఉద్యమాలు ప్రభుత్వాన్ని ఇరుకని పెట్టే దిశగా ఆబ్వియస్లీ ప్రతిపక్షాలు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మాట్లాడే ఒక్క సెకండ్ సీతారత్న కుమార్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఒక డిమాండ్తో ఉద్యమం జరిగితే అది అధికార ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం అని ఎందుకు అనుకుంటున్నారు? నేను అదే ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్ అజిత. వీళ్ళు నిరసనలు ఉద్యమాలు ఏదైతే ప్రతిపక్షాలు ఆశించి అధికారంలో ఉన్న పార్టీని కూడా మాతో కలవండి, ఉద్యమం చేయండి, స్పెషల్ స్టేటస్ సాధించుకుందామనే ఒక ఒపీనియన్లో ప్రతిపక్షాలు వెళ్తున్నాయి. ప్రతిపక్షాలు ఆలోచిస్తున్న దిశగా అధికార పక్షం ఆలోచిస్తే కనుక ప్రతిపక్షం చేసినట్లుగా అధికార పక్షం ఉద్యమాలు నిరసనల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కూర్చుంటే పరిపాలన ఎవరు చేస్తారు, అభివృద్ధి ఎలా జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు ఎలా ముందుకెళ్తాయి అంటే ఈ మాత్రం కొద్దిగా జరిగే అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పూర్తిగా ఆగిపోతే కనుక ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేసే దిశగా ప్రతిపక్షాలు ప్రేరేపిస్తుంటే అధికార పక్షం వత్తాసు పలికి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలని తొంగలోకి తొక్కి మీతో కలవమని అడగడం ఎంతవరకు భావ్యం? పాయింట్ నెంబర్ 1. ఇంకా నెంబర్ 2కి వస్తే కనుక ఈ స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయంగా 14వ ఆర్థిక సంఘం రేపు ఇప్పుడు ఏవైతే రాష్ట్రాలకి ప్రత్యేక స్టేటస్ ఉందో స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో అది రేపు మార్చి 2017కి కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా ముందు ఎవరికి స్పెషల్ స్టేటస్ కూడా ఇచ్చేది లేదు అని ఆ వారాగా కాంపన్సేటివ్గా 32% ఉన్నటువంటి నిధుల్ని ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నాయో దాన్ని 43%కి పెంచారు.
కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఏదైతే నష్టపోయిన రాష్ట్రాలు ఉన్నాయో వాటికి ప్రత్యేకమైన సదుపాయాలు ఇంకా ఏ విధంగా అదర్ దాన్ దిస్ 43% ఈ రాష్ట్రాలకి మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలం, ఇండస్ట్రీస్ వస్తే కనుక వాటికి ఆ ప్రాజెక్టులు వచ్చే అటువంటి ఇంపార్టెన్స్ని బట్టి దానికి రాయితీలని మనం ఎంత ప్రకటించగలమో, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ కోస్తా తీరం ఒకటి ఉంది, వీటిలన్నిటికీ కూడా ప్రత్యేకమైన సదుపాయాలు. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడే మన జీవి రెడ్డి గారు చెప్పారు, విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చి అదేదో ప్రత్యేకంగా మేము తీసుకొచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు, ప్రత్యేక ప్యాకేజ్కి దాన్ని లింక్ చేస్తున్నారు. ఎలా 1 minute అండి. ఇక్కడ పోలవరం ఏదైతే ఆ రోజున రాజ్యసభలో డిస్కషన్ జరిగినాయో, వెంకయ్య నాయుడు గారు ఫైట్ చేశారో, ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు నోటి మాట ద్వారా మాట్లాడారో, ఆ రోజున దాన్ని చట్టం చేయాలి అని చెప్పేసి ఈ సోకాల్డ్ కాంగ్రెస్ 33 మంది ఎంపీలు మాట్లాడలేదు. ఆ హడావిడిలో ఆ చీకటి ఒప్పందంలో అన్నీ జరిగిపోయినాయి. నేననేది ఏంటంటే ఆ రోజున జరిగినటువంటి పక్కన పెడితే కనుక ఈ రోజున అవి ఉన్నాయి, చట్టబద్ధత నోటి మాటగా చెప్పారు మన్మోహన్ సింగ్ గారు. అయితే దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఆయన నోటి మాటగా చెప్పినా కూడా అది దాన్ని మనం ఫిక్స్డ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం దేశ ప్రజల మీద ఉంది. ఈ రోజున పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అనేది ప్రకటించారు. దానికి నిధులు కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది. నాబార్డు నుంచి దానికి అందజేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి చూస్తే కనుక యూనివర్సిటీస్ కానీ, కేంద్ర విశ్వవిద్యాలయాలు కానీ, ఎయిమ్స్ లాంటి అత్యున్నతమైనటువంటి ఏది వైద్య సంస్థలు కానీ, నిన్న జరిగిన అంశానికి సంబంధించి ఒక ప్రాథమికమైన ప్రశ్న ఏంటంటే, నిన్నే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సైలెంట్గా ఒక మౌన ప్రదర్శన మేము చేస్తాము, ప్రత్యేక హోదా డిమాండ్, అది కూడా ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదా డిమాండ్తో మౌన ప్రదర్శన చేస్తాము అంటే ఎందుకు అడుగడుగున అంత అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఒక ప్రదర్శన అంటే ఒక డిమాండ్ తోటి ప్రదర్శన చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది. అడుగడుగున ఇక్కడ అడ్డు తగలడం అనేది అక్కడ అలా జరగలేదండి. నేను చెప్పేది ఏంటంటే మనం రాష్ట్రం అంతా చూసాము కదా. ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నా. మీరు 26th January గణతంత్ర దినోత్సవాల రోజున ఒక రోజు ముందు సిఐఐ సదస్సు వైజాగ్ పట్టణంలో జరుగుతున్నప్పుడు ఒక రోజు ముందు అది రిపబ్లిక్ డే రోజున చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీరు వీళ్ళు వెళ్ళిన తర్వాత, ఈ కార్యక్రమం వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీరు చేసుకుంటే నష్టం ఏంటి? అంటే మీరు నెక్స్ట్ డే అయితే అనుమతించేవాళ్ళ? 1 minute. మీరు ఈ కార్యక్రమం ఏదైతే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏదైతే సదస్సు పెడుతుందో 43 దేశాల నుంచి వస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఏ విధమైన మెసేజ్ని మీరు వాళ్ళకి అందివ్వాలనుకుంటున్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, ఈ సదస్సుల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్ యువతకి ఎంత ఉపయోగపడుతుందో ఆ ఆలోచన ప్రతిపక్ష నాయకుడు లేదా ఆ ఆలోచన ఒక్క నిమిషం అండి, ఆ ఆలోచన ప్రతిపక్ష నాయకుడికి లేదా? అంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఎకానమీ డెవలప్ అవుతుంది, ఎకానమీ డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అనే ఆలోచన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? ఇంత మాటలు చెప్తున్నారు, వాళ్ళ హయాంలో కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ హయాంలో అస్సలు ఇంటికి కరెంట్ అనేది మర్చిపోయిన రోజులు, క్రాప్ హాలిడేస్ ప్రకటించిన రోజులు, ఈ ఏదైతే ఎలక్ట్రిసిటీ లేదో, ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ క్లోజ్ అయినాయి, దాదాపు 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ పోయిన సందర్భం, రాష్ట్రాన్ని కుక్కలు తింపిన విస్తరణ చేసి 10 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని విభజించి ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఫలాలని, రెవెన్యూని మొత్తం జనరేట్ చేసి రాష్ట్రాన్ని కాంగ్రెస్కి అప్పగిస్తే కాంగ్రెస్ మళ్ళీ స్టేట్ని డివైడ్ చేసి కుక్కలు చింపిన విస్తరణ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చిందంటే ఆ రోజు 2004లో ఉన్న ముఖ్యమంత్రి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించారు, ఏ విధంగా పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఫోక్స్ వ్యాగన్ లాంటి కంపెనీలు ఎటుపక్కకి వెళ్ళిపోయి రాష్ట్రాన్ని కరెంట్ లేక అంధకారంలో పెట్టినటువంటి ఈ సోకాల్డ్ పార్టీలు ఈ రోజున అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి, అభివృద్ధిని చూసి ఓర్వలేక ఒక రోజు ముందు పెట్టుబడుల సదస్సు ముందు వీళ్ళు చేసే అల్లరి, రెచ్చగొట్టే విధానం, యువతని పక్కదో పట్టించే విధానం, ఇంత చేస్తున్నటువంటి నిరసన అనేది ప్రజలకు ఉపయోగపడేది, నష్టం కలిగించే కార్యక్రమాలు దయచేసి మానుకుంటే మంచిది. లక్ష్మీ పార్వతి గారు చెప్పండి. ఏం చెప్పారు, అలా పొగుడుకుంటున్నారు సీత. నో ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఇట్ ఇస్ ఫ్యాక్ట్ అండి. అంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తా ఉంటే ఓర్వలేక జరుగుతున్న ఫ్యాక్ట్స్ నేను చెప్తా, వినమంటున్నాను. చెప్పండి. ఆయన 9 సంవత్సరాల కాలంలో 7 సంవత్సరాలు వర్షాలు కురవల.
అందరికీ తెలిసిన సత్యమే. మీరు వినండి, విన్నాక పరిపాలనకి సీతారత్న కుమార్ గారు మీరు చెప్పినంతసేపు కూడా మేము డిస్టర్బ్ చేయాలి, మళ్ళీ కూడా మీకు అవకాశం ఇస్తాను. చెప్పండి. వర్షాలు కురవకపోతే కరెంట్ లేదు, వర్షం వల్లే కదా కరెంట్ ప్రొడ్యూస్ అయ్యేది. కరెంటు లేకపోతే రోడ్డు మీదకి వచ్చి కమ్యూనిస్టులు ఇక్కడే చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే అందులో నలుగురిని కాల్చి చంపేశారు. ఈ పాపం చాలా మర్చిపోయారు. ఆ టైంలో 5,000 మంది రైతులు, పత్తి రైతులు, చేనేత కార్మికులు, అటు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక 5,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఏకైక సంఘటన ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఎందుకంటే కరెంట్ అనేది లేదు, తర్వాత పంటలు లేవు, వర్షాలు లేవు, ఒక భయంకరమైనటువంటి క్షామం ఆ రోజు ఉంది. అందుకని ఆయన పూర్తిగా వరల్డ్ బ్యాంక్ మీద డిపెండ్ అయిపోయి ఒకటే రుణాలు, అందుకే రుణాంధ్రప్రదేశ్ అయింది. అన్నపూర్ణ అనే పేరు ఎప్పుడో పోయింది వేసి దీని మీద కమ్యూనిస్టులు బుక్ కూడా వేశారు. ఆ పాయింట్స్ మొత్తం 112 పాయింట్లతో మీరు వేశారు. తర్వాత బీజేపీ పార్టీ కూడా రిలీజ్ చేసింది, విద్యాసాగర్ గారు అనుకుంటాను. ఏంటంటే పూర్తి అవినీతి ఖజానా ఆంధ్రప్రదేశ్ జమానా అనేటువంటి దానితో వేశారు. ఎందుకంటే ఆ పరిపాలన గురించి ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి అంశం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆయన దావోస్ వెళ్ళారు. అక్కడ ఎన్నో పార్ట్నర్షిప్ సమ్మిట్స్తో ఎన్నో ఎంఓఏ, లక్షల కోట్ల ఎంఓఏలు కుదుర్చుకున్నారు. ఆయన దిగే నాటికి 9 సంవత్సరాల పరిపాలనలో కేవలం 10,000 కోట్ల పెట్టుబడితో ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు రాలేదు. రాకపోగా ఉండండి అది ఆంధ్రప్రదేశ్ ఉండండి అమ్మా, ఉండండి, అది కూడా చెప్తా, ఆ చరిత్ర కూడా చెప్తాం. మనం వెళదాం చరిత్రలోకి, మీరు అడుగుతున్నారు కనుక, లేకపోతే ఇప్పుడు అది అవసరం కూడా లేదు. అయితే అమ్మా ప్రభుత్వ రంగ సంస్థలు 40 ప్రభుత్వ రంగ సంస్థలు మూకుమ్మను మూతపడిపోయినాయి. ఏపీ డైరీ లాంటి పాల సంస్థలు మూతపడిపోయినాయి. రాయలసీమ పేపర్ మిల్లు మూతపడిపోయింది. చక్కెర మిల్లు, బోధన చక్కెర మిల్లు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం జరిగింది. ఇట్లాంటి అనర్థాలన్నీ కూడా, అలాగే ఆల్విన్ సంస్థ లాంటి సంస్థలు మూతపడిపోయినాయి. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు దానికి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని నిలబెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని క్లోజ్ చేసేశారు. ఇట్లాగా ఎన్నో రకాల నష్టం, మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోయి 3,000 కోట్లతో ప్రారంభమైనటువంటి అప్పు ఆయన దిగిపోయే నాటికి 30,000 కోట్లు మిగిల్చి వెళ్ళారు తప్ప. వీళ్ళు ఐటీ అని చాలా గొప్పగా చెప్తున్నారు. ఆల్రెడీ అది రాజీవ్ గాంధీ గారు ఆయన వినమ్మా రాజీవ్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంస్కరణ ఏంటంటే ఐటీ రంగం, ఆయనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈయన ఎక్కడైతే హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టారో అక్కడ రాజీవ్ గాంధీ హైటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పేరుతో ముందు వాళ్ళు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో స్టార్ట్ చేశారు అక్కడ ఐటీది. అది మొత్తం దేశవ్యాప్తంగా. ఈయన ఇంత చేసినా కూడా మీరు దావోస్ నుంచి కాదు, స్విట్జర్లాండ్ నుంచి ఒక మంత్రిని పిలిచి హైటెక్ సిటీ ఓపెన్ చేసి మేము అది సాధించామని చూపిస్తే ఆయన ఏమన్నారు, ఇట్లాంటి పిచ్చి టెక్నాలజీ మా దేశంలో అయితే మేము మాత్రం ఊరుకోము, వాళ్ళని జైలుకు పంపిస్తామని చెప్పి మీరు పిలిచిన మంత్రే మీ ముఖ్యమంత్రి మీద ఇచ్చిన కామెంట్ మీరు మర్చిపోవద్దు. మీరు ఉండండి అన్ని మీకు ఇస్తాను. అదే నేను చెప్పటమా నేను చెప్పినవి కాదమ్మా, అన్ని పేపర్లో. తర్వాత మీరు బిల్ గేట్స్ని పిలిచారు, బిల్ క్లింటన్ పిలిచారు, మీ నాయకుడు ప్రతి సంవత్సరం విదేశ పర్యటనలు చేశారు. ఈ దేశ చరిత్రలో ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా దావోస్ వెళ్ళారమ్మా? ఇప్పుడు కూడా నితీష్ కుమార్కు ఉన్నటువంటి పేరు మీ ముఖ్యమంత్రికి ఉందా? మొన్న కూడా ఆయన ఫస్ట్ వచ్చారు. మీరు వరల్డ్ బ్యాంక్ చేత మొన్న ఏదో ఒకటి ఇప్పించుకోవచ్చు, ఏంటో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉందని. వరల్డ్ బ్యాంక్ మీరు ఎట్లాంటి సరెండర్ అందరికీ తెలిసినటువంటి అంశమే. అది ఎవరైనా నమ్మారా? ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనేది మనం ఆలోచించేద్దాము. ప్రాక్టికల్గా మీరు ఇన్ని దేశ పర్యటన 27 సార్లు పర్యటన చేసి వచ్చాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని. దాదాపు 200 కోట్లు ప్రజల సొమ్ము అంత ఖర్చు అయిపోయింది. అదేవిధంగా మీ అనవసర దుర్వినియోగాలు, పుష్కరాలు, మరొకటి అన్నీ ఖర్చులు చేసి పడేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది, ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని, అది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిన అంశం. ప్రత్యేక హోదా ప్రధానమంత్రి ఊరికి ప్రామిస్ చేయటం కాదు, ఆ తర్వాత కేబినెట్ తీర్మానం జరిగింది. కేబినెట్ తీర్మానం అనేది సుప్రీం అది తీర్మానం. తర్వాత ఎవరు ఇవ్వాలంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాలి. అది గతంలో జరిగినటువంటి ప్రత్యేక హోదా రాష్ట్రాలన్నీ కూడా అలాగే జరిగినాయి. కానీ ఇక్కడ అది జరగకుండా వీళ్ళు
14th ఫైనాన్స్ కమిషన్ ముందు పెట్టి అక్కడికే ప్రత్యేక హోదా అంశం తీసిపడేసి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశం మీద తర్వాత ఆల్రెడీ ఉమ్మడి అది విభజన బిల్లులోని ఇవన్నీ ఉంది, ప్రత్యేక ప్యాకేజీల అంశం ఇందాక ఎయిమ్స్ అది ఇది అంటున్నారు ఆమె, అవన్నీ కూడా ఇది షెడ్యూల్ 10లో మీకు మొత్తం ఉన్నాయి, వివరాలన్నీ చూసుకోండి అమ్మా. గిరిజన యూనివర్సిటీ, విశాఖ కారిడారు అమ్మా, విశాఖ కారిడారు, తర్వాత ఎయిమ్స్ తరహా హాస్పిటల్స్, తర్వాత వెనుకబడ్డ జిల్లాల ప్యాకేజీ, ఈ మొత్తం ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి అంశాలే తప్ప దాన్నే మార్చి బాబు చెప్పినట్టుగా దాన్నే తిరగరాసి దాన్ని ఒక అర్ధరాత్రి పూట అందరూ రాష్ట్రం అంతా నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటే దొంగ. అసలు నిజంగా అరుణ్ జైట్లీ గారిని చూస్తే చాలా ఒకప్పుడు గౌరవం ఉండేది, భలే బాధేస్తుంది. ఎంత మోసం చేస్తామంటే దానికి మీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేసుకుంటూ ఎందుకు ఇంత భయపడుతున్నాడు? మనకు రావాల్సిన హక్కునే నినదించి గొంతెత్తి అరవాల్సినటువంటి పరిస్థితుల్లో మీ ముఖ్యమంత్రి ఇంత సరెండర్ అయిపోయి వాళ్ళు గుమ్మరించారు. ఏం గుమ్మరించారు చెప్పండి? పోలవరం మన విడుదల చేసినటువంటి ఆ నిధులు ఇప్పించినటువంటి అది అసలు అప్ప మాకు అర్థం కావట్లేదు, అంత కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము నిజంగా కూడా. మీరు కనీసం మీరు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల ప్యాకేజీ క్రింద ప్రకటించినటువంటి దానికి ఇంతవరకు చట్టబద్ధతలు పేపర్ మీద లేదు, కేవలం మాటలు చెప్తా ఉన్నారు. దాన్ని మొన్న కూడా మేము ఆయన అరుణ్ జైట్లీని వినయంగా చేతులు కట్టుకొని మరీ అడుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి. మా బాధ వేస్తుంది, మా ముఖ్యమంత్రిగా ఎంత కాదనుకున్నా కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి అంత ప్రతిపక్ష మీకు మాకు 4 లక్షల ఓట్లే, మర్చిపోవద్దు ఆ విషయం. కేవలం 4 లక్షల ఓట్లు పెద్ద. అందువల్ల అది కూడా ఎంతమందిని కలుపుకుంటేనో బయటపడ్డారు మీరు. మేము ఏమీ లేకుండా సింగిల్గా పోటీ చేసి మేము అంత తెచ్చుకోగలిగాము. అందువల్ల ప్రతిపక్ష నేతను అగౌరవపరచొద్దు. ఒకటి మీరు ఇది కూడా పులివెందుల రౌడీయిజం అంటే అది మీకే ఎఫెక్ట్ అవుతుంది తప్పనిసరిగా. కడపని ఒక ఈ రాయలసీమ మీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అంటాడు రౌడీయిజం, రాయలసీమ రౌడీయిజం. అది ఆల్రెడీ ఓడించారు రాయలసీమలో, మళ్ళీ రేపు అసలు మీకు 0 మార్కు రాబోతుంది అక్కడ. అందువల్ల ఏంటంటే ఒక్కటి ఈ దేశంలో స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 ఏళ్ళంతో 35 సంవత్సరాలు 35 ఏళ్ళు పరిపాలించింది ఇందిరాగాంధీ వరకు కూడా. పరిపాలించినటువంటి పరిపాలనలో వాళ్ళు సమాచార శాఖకి అంటే పబ్లిసిటీ ఖర్చు పెట్టినటువంటి దానికంటే ఈయన 9 ఏళ్ల పరిపాలనలో దానికి 3 ఎక్కువగా పబ్లిసిటీ ఖర్చు పెట్టారనేది మొత్తం కూడా రికార్డ్స్. ఇప్పటికి కూడా పబ్లిసిటీ మీద డిపెండ్ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకే చిన్న ఎగనిస్ట్గా ఎక్కడైనా ప్రజల నుంచి వస్తే భరించలేనటువంటి పరిస్థితి. కేంద్రానికి సర్ది చెప్పుకోలేవు, ఇక్కడ ఏదైనా రాష్ట్రంలో వస్తేనేమో అదంతా కూడా అధికార నిరోధకం అంటావు. ఈ విధంగా మొత్తం కూడా ఇంత నిస్సహాయుడైనటువంటి ముఖ్యమంత్రిని మేము మాత్రం ఎప్పుడు. జీవి రెడ్డి గారు, సీతారామ కుమార్ గారు నెక్స్ట్ మీరు మాట్లాడారు. ఒక్క విషయం అండి జీవి రెడ్డి గారు, ఈరోజు అంటే మనం నిన్నటి ఉద్యమానికే పరిమితమై మాట్లాడుకుందాము. ఈరోజు మన జల్లికట్టు స్ఫూర్తి అని చెప్పి అందరూ అన్నారు. జల్లికట్టు స్ఫూర్తితో ఎవరు పిలుపు ఇవ్వలేదు. అది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పిలుపు కాదు, పవన్ కళ్యాణ్ పిలుపు కాదు, ఎవరి పిలుపు కాదు. కొంతమంది యూత్ దానికి ఇన్స్పైర్ అయ్యి సోషల్ మీడియా ద్వారా వచ్చిన అది ఒక ఉద్యమమే అనుకోండి. కానీ జల్లికట్టు అనేది తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి కానీ లేకుంటే జల్లికట్టు లేనిది తమిళనాడు బతకలేదనేది కానీ లేదు. కానీ అలాంటి డిమాండ్ను కూడా తమిళనాడు ముఖ్యమంత్రి తల వంచి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళాడు. మన రాష్ట్రంలో ఎందుకు అలాంటి అంటే మా రాష్ట్రము మా అభివృద్ధి అనే ఫీలింగ్ ఎందుకు రావట్లేదు అంటారు? మేడం గారు ఏమన్నారు, ప్రతిపక్షాలతో కలిసి అధికార పక్షము ఏదైనా పోరాటాలు చేస్తే పరిపాలన ఎవరు చేయాలి, అభివృద్ధి కుంటుపడుతున్నారు. ప్రతిపక్షాలతో కలిసి అధికార పక్షాన్ని రోజువారీ నిరసనలో పాల్గొనమని ఎప్పుడు చెప్పరు. ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూ ఉన్నప్పుడు అది కంప్లీట్గా ఇది రాష్ట్ర అభివృద్ధికి అందరి ప్రజలకి ఉపయోగపడుతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ లేదు ఇందులో, పొలిటికల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఉపయోగపడుతున్నప్పుడు అడుగుతారనమాట. ఇప్పుడు ఉదాహరణకి జల్లికట్టుతో వచ్చేసేళ్ళకి అది చిన్న సాంప్రదాయం, సంవత్సరంలో కొన్ని రోజుల పాటు జరిగే చిన్న రోజుల పాటు కేవలం జస్ట్ 3 days కొన్ని ప్రాంతాల్లో జరిగేది. దానికే వాళ్ళు అన్ని పార్టీలకు అతీతంగా ఏకమై వాళ్ళు సాధించుకున్నారు. అదేవిధంగా చూస్తే ఇంతకుముందు కావేరీ జలాలు కావచ్చు, తెలంగాణ ఇష్యూలు కావచ్చు, అంటే కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్కి వచ్చేసరికి మాత్రం అన్ని పార్టీలు ఏకం అవ్వాలంటారు. ముఖ్యమంత్రి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్కి వచ్చేసరికి కర్ణాటక రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా పక్కన పెట్టి చరిత్రలో మనం ఏమైనా చూస్తే అన్ని రాష్ట్రాలు చూస్తే
కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ రాష్ట్ర ప్రయోజనాలకి ఇది ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతున్నప్పుడు పాలిటిక్స్ పక్కన పెడుతున్నారు. ప్రతిపక్షము విపక్షాలు ప్రతిపక్షము అధికార పక్షం అన్నీ ఏకమై కూడా ఆ స్పెసిఫిక్ ఇష్యూ కోసం పోరాటం చేయడం జరుగుతుంది. అన్ని విషయాల్లో డే టు డే రమ్మని అడగరనమాట. ఇప్పుడు 2014లో గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు నుంచి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అన్ని ఉద్యమాలు అడగలేదు కదా రమ్మని, మాతో పాటు పాలు పంచుకోమని అడగలేదు కదా, ఒక్క ఈ విషయంలోనే అడగడం జరుగుతుంది. ఇంకోటి అంటే అర్థం కాని విషయం ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వము డెసిషన్ తీసుకుంటుంది. వీళ్ళు ముందుగానే దానికి ఎందుకు వంత పాడుతున్నారో అర్థం కాలేదు. వాళ్ళు ఇవ్వమన్నారు, మాకు కూడా వద్దని ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు. ఇంకోటి 2017కి స్పెషల్ స్టేటస్కి సంబంధించిన ఇష్యూస్ మొత్తం 10 సంవత్సరాలు క్లోజ్ అయిపోతుంది. గతంలో వాళ్ళకి 10 సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది, అది 2017కి ఆ టెన్యూర్ అయిపోతుంది కాబట్టి క్లోజ్ అయిపోతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఇంకా కొత్త రాష్ట్రాలకు ఇవ్వకూడదని ఎక్కడ లేదు. సో 14th ఫైనాన్స్ కమిషన్ కానీ ఇంకోటి కానీ ఏం చెప్తున్నాయి ఏంటంటే కొన్ని హిల్ ఏరియాలు ఉన్న వాటికి ఇవ్వాలి, మిగతా వాటికి ఇవ్వకూడదు. కానీ స్పెసిఫిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఇవ్వకూడదని ఏం లేదు. ఈరోజు మనకి ఎన్నో అమెండ్మెంట్, రాజ్యాంగానికి మోర్ దాన్ 100 అమెండ్మెంట్స్ జల్లికట్టుకు సంబంధించి ఆర్డినెన్స్ ఇవ్వడం జరుగుతుంది, చట్టాలకు ఎన్నో అమెండ్మెంట్స్ జరుగుతుంది. ఇది కూడా ఒక అమెండ్మెంట్ లాంటిది అంటాను. ఈరోజు బీజేపీ ప్రభుత్వము డిమానిటేషన్ అంటే పెద్ద డెసిషన్ తీసుకుంది. అంతకంటే పెద్ద డెసిషన్ ఏం కాదు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అనేది. అంతకంటే నష్టం ఏం జరగదనమాట ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే, అంతకంటే పెద్ద డెసిషన్ ఏం కాదు. సో ఎంతసేపు ఏంటంటే వాళ్ళకు వంత పాడటం కంటే కూడా అట్లీస్ట్ కొన్ని రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా కొన్ని అన్నా కూడా మిత్రపక్షం అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో వ్యతిరేకించాలి బీజేపీ తోటి. వాళ్ళు ఆ విషయంలో కూడా ఈ విషయంలోనే వ్యతిరేకించిన వాళ్ళు ఇంకా మిగతా చిన్న విషయాలకి ఏం వ్యతిరేకిస్తారు? స్పెషల్ ప్యాకేజ్ విషయంలో వాళ్ళని గట్టిగా వాళ్ళ మెడల వంచి తీసుకొస్తామంటారు, లేకపోతే ఇంకోటి గట్టిగా చట్టరూపం చేస్తామంటారు, లేకపోతే చట్టానికి అమెండ్మెంట్ చేస్తారో అసలు నమ్మకం అయితే కలగట్లేదు అనమాట. దీర్ఘకాలికమైన ప్రయోజనానికి వాళ్ళతో విభేదించలేకపోతుంటే, గట్టిగా వాళ్ళని అడగలేకపోతుంటే ఇంకా చిన్న విషయాల్లో ఏం తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు అనేది బిగ్ క్వశ్చన్. సీతారత్న కుమార్ గారు, మనం అదే తమిళనాడు ఎగ్జాంపుల్నే తీసుకున్నాం. పాత చరిత్ర ఏమొద్దు. ఈరోజు జల్లికట్టు అనేది ఆ రాష్ట్ర అభివృద్ధి కానీ దేనికి సంబంధించింది కాదు, కేవలం ఒక సాంప్రదాయ క్రీడ. అది కూడా సంవత్సరంలో ఒక రోజు, కనుమ పండుగ రోజు, సంక్రాంతి రోజు జరుపుకునేది. దానికి ఒక బీచ్లో కొంతమంది యూత్ అక్కడ పోగైపోయి వాళ్ళు డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి వాళ్ళ ప్రజల్ని గౌరవించి పోయి ఆర్డినెన్స్ తీసుకురావాల్సిందే, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టాను అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి వెళ్ళారు కేంద్రం దగ్గరికి. పన్నీర్ సెల్వంతో అసలు చంద్రబాబు గారికి పన్నీర్ సెల్వంకి పోలికే లేదు. ఈయన ఒక డమ్మీ ముఖ్యమంత్రి అంటారు, పప్పెట్ ముఖ్యమంత్రి అంటారు పన్నీర్ సెల్వం. ఈరోజు చంద్రబాబు గారు మనకి ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది నిజంగా అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక 10 ఏళ్ల టెన్యూర్లో డెవలప్ అవ్వాల్సింది. రాష్ట్ర విభజన తర్వాత అప్పులతోటి వచ్చాము, నడి రోడ్డు మీద ఉన్నాము అని చెప్పి మనమే చెప్తా ఉంటాము. అలాంటిది అభివృద్ధికి సంబంధించిన ఒక డిమాండ్ వచ్చినప్పుడు ఇంత నిరంకుశంగా అణిచేసే బదులుగా ఒక రకంగా అంటే అక్కడ జరగనిచ్చి ఆ రిప్రజెంటేషన్ని ముఖ్యమంత్రే దానికి రిప్రజెంటేషన్గా వెళ్ళి ఎందుకు కేంద్రం మీద నిలదీయలేకపోతున్నారు? ఇది ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకనాడు వచ్చే సందేహం. దానికి ఏమంటారు చెప్పండి? ఇది ఒక్కటండి, ఇక్కడ ప్రతిపక్షాలు అన్ని పక్కకి పెట్టేశారు. నేను అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించి డైరెక్ట్లీ అజిత చెప్పండి. ఇక్కడ జల్లికట్టులో ఉన్నటువంటి తమిళియన్స్ యూనిటీ ఏదైతే ఉందో ఆ యూనిటీ పన్నీర్ సెల్వం గారు ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలవడం ఇది ఒక సాంప్రదాయానికి సంబంధించిందని మీరే చెప్పారు. దానిలో వాళ్ళు సాధించుకున్నారు టెంపరీగానంటే అందులో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు, కేంద్రానికి ఇబ్బంది కలిగే మాట లేదు. అక్కడ ఏంటి ఆ కల్చర్ని గౌరవించి కమింగ్ టు యువర్ పాయింట్ అండి, 1 by 1 రోజు తిరుపతి సభలో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలియకుండానే హామీ ఇచ్చారు. వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మరి 10 సంవత్సరాలు అయినప్పుడు తెలియదా తనకి? అయితే నేను అనేది ఏంటంటే 2017 కల్లా స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు కావాలి అని అడిగింది కూడా 2017 క్లోజ్ అవుతుందన్న విషయం తనకు తెలుసు. 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చదువుతుందో తెలుసు. ఏపీ హిల్ ఏరియా కాదన్న విషయం తనకు తెలుసు. ఆ టెక్నికాలిటీస్ అన్ని తనకు తెలుసు. మరి కేంద్ర మంత్రిగా చేశారు, బీజేపీకి అధ్యక్షుడిగా చేశారు. తర్వాత కూడా ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతిలో వెంకన్న సాక్షిగా, తర్వాత నెల్లూరు సభలో కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు ఇచ్చేసాము అయిపోయింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ రోజు తెలియదు. వాటి కోసమే కదా బీజేపీ కొంత మొగ్గు చూపింది. మాట్లాడిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున 33 మంది ఎంపీలు ఈయన మాట్లాడిన దాంట్లో సగం మాట్లాడినా తలెత్తుకుని
చాలా బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఒక్క నిమిషం అండి, అన్ఫార్చునేట్లీ అది జరగలేదు, అది పక్కన పెట్టండి. నేననేది ఏంటంటే జల్లికట్టు దానికి కేంద్ర ప్రభుత్వానికి వీలైతే వాళ్ళకి ఫేవరబుల్గా స్టేట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే అక్కడ తమిళియన్స్ మనసును గెలుచుకోవడానికి ఒక అవకాశం ఉంది, వాళ్ళ సాంప్రదాయానికి విలువిచ్చినట్టు ఉంటుంది అనేది ఒక ఇది. అక్కడ దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో పన్నీర్ సెల్వం గారు వెళ్ళి తెచ్చారు. పన్నీర్ సెల్వం గారు అది వెళ్తారు, అది కల్చర్కి సంబంధించింది కాబట్టి. మన బలహీనమైన ముఖ్యమంత్రి ఎప్పుడో ఎవరో చనిపోతేనే లేకుంటే ఇంకొక రకంగా ఆమె జైల్లోకి వెళ్తేనో వచ్చిన ఒక అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి, ప్రజలతో సంబంధం లేని ముఖ్యమంత్రి ఇక్కడ 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ప్రపంచ నేను అనేది ఏంటంటే పన్నీర్ సెల్వం గారిని జయలలిత గారు ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆయన్ని పప్పెట్ అన్నారు. ఆయన రియల్ స్కిల్స్ ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. మేబీ మనం చంద్రబాబు గారి కంటే స్కిల్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక యూనిక్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఎందుకంటే అతి కొద్ది మంది ప్రభావవంతమైనటువంటి లీడర్స్లో అత్యంత సీనియర్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే కొద్ది మందిలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన. నమ్మకము అలా ఎళ్ళుండాల్సింది అనేది ఒక్క నిమిషం అమ్మా, వీ కెనాట్ కంపేర్ జల్లికట్టు దానికి పన్నీర్ సెల్వం గారు వెళ్ళిన దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన దానికి వీ కెనాట్ కంపేర్. నేను అనేది అదే, చంద్రబాబు నాయుడు గారు ఎంత అవకాశం ఉంటే, ఎంత వీలు ఉంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, మనం ఏదైతే ప్రామిస్ చేసామో మేనిఫెస్టోలో మనం ఎంతవరకు చేయగలం. ఈ గిల్లి కజ్జాలు, ఈ పోట్లాట్లు, ఈ నిరసనలు ఇవన్నీ కూర్చుంటే ఆయన ఏదైతే గోల్ పెట్టుకున్నారో, ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకున్నారో చెప్పండి. ప్రత్యేక హోదాని మించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మించి ఇంకా లక్ష్యం ఏముంటుంది? ఒక్కటి అజిత, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇక్కడ డెఫినెట్గా ప్రత్యేక హోదా అనేది ఇస్తే కనుక డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు దానికేం వ్యతిరేకం కాదు. 1 minute అజిత, లెట్ మీ కంప్లీట్. నేననేది ఏంటంటే ఈ రోజున కేంద్రం నుంచి ఈవెన్ మనం ఏదైతే ఆంధ్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారో ఆ రేంజ్లో సపోర్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. అంటే ప్రతికూలతల మధ్యన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. యు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సీతారత్న కుమార్ గారు, ఇది నేను అడుగుతున్నా, ప్రతికూలత అంటే ఏంటి? కేంద్రంలో అనానుకూల కేంద్రంలో అనానుకూల ప్రభుత్వం ఉందా? ఇక్కడ ప్రతికూల పరిస్థితులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి కుర్చీ లేనటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పరిపాలన చేసే దిశగా కూడా ఆర్థిక లోటుతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎటు అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈయనైతేనే మనకు న్యాయం చేయగలరు అన్న ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఇటువంటి సందర్భంలో ఆయన ప్రజలకి ఎంత న్యాయం చేయగలరు, త్వరితగతిన చాలా ఫాస్ట్గా ప్రజలకి అభివృద్ధిని చూపించాలి. ఆయన ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణని ముఖ్యంగా హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. ఇందాక లక్ష్మీ పార్వతి గారు చాలా మట్టుకు అవాస్తవాల్ని ప్రజలకు చెప్పడం కరెక్ట్ కాదు. ఏది అసలు అభివృద్ధే లేదు, పెట్టుబడులే రాలేదు. ఏం పెట్టుబడులు రాలేదండి, $1 million హైదరాబాద్కి పెట్టుబడి వచ్చినాయి. వరాకిల్ వచ్చింది, సో మెనీ సన్ మైక్రో సిస్టమ్ వచ్చింది, HSBC, సో మెనీ కంపెనీస్ $1 million ఆంధ్రప్రదేశ్లో పెట్టారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూసి, పొలిటికల్ స్టెబిలిటీని చూసి, హైదరాబాద్కు ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాన్ని చూసి ఇవన్నీ పెట్టుబడులు వచ్చినాయి. దానికి ఎన్ని అవాస్తవాలు పలుకుతారు? ఎంత డబ్బులతో ఉన్నటువంటి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనీ ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి చరిత్ర లేదా? ఇందాక అంటున్నారు వర్షాలు రాలేదు, అవన్నీ మాట్లాడే మాటలు కాదు. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చినప్పుడు డబ్బులతో కూడినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు. అది మీ పరిపాలన దక్షతకి తార్కాణం. మీరు 10 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇచ్చారనేది మీ ప్రభుత్వ పనితనానికి తార్కాణం. ఈ రోజున వీళ్ళందరూ ఏదైతే చదువుతున్నారో స్పెషల్ స్టేటస్కి ఇది మేము నిరంకుశంగా అణచేసాం. నో, మేము నిరంకుశంగా అణచలేదు. మేము రాష్ట్ర ప్రయోజనాలని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టలేదు. రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టే ఉద్దేశం ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఉండదు. మేమనేది ఏంటంటే
ఎంత వీలైతే అంత కేంద్రం దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేద్దాము. లాస్ట్ ఇయర్ CII సదస్సు విశాఖపట్నంలో జరిగినప్పుడు 4.5 లక్షల కోట్లకి MOUలు జరిగినాయి. ఈ 2017 జనవరికి 2.5 లక్షల కోట్లు వాస్తవ రూపం దాల్చినాయి. ఇవన్నీ కాదా దాదాపు 3,16,000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయింది. రేపు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కనుక డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో నిరంతరం కరెంట్ ఇవ్వడం ఇవన్నీ అభివృద్ధిలో భాగస్వామ్యం కదా. రహదారులు విజయవాడ తిరుపతి ఈ గుంటూరు ఇవన్నిటిని అనుసంధానం చేసి రోడ్లు రహదారులు క్యారిడార్ వైజాగ్ టు చెన్నై క్యారిడార్ని ఇండస్ట్రియల్ క్యారిడార్ని డెవలప్ చేయడం నదుల డెవలప్ చేయడం ఇవన్నీ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. నదుల అనుసంధానం పట్టుసీమ నో 1 minute నదుల అనుసంధానం పట్టుసీమ రైతులకు న్యాయం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం. ఎంత ఫండ్ అవైలబిలిటీ ఉంటే ఆ ఫండ్ అవైలబిలిటీలోనే రైతులకు ఎంత చేయాలి, డ్వాక్రా మహిళలకు ఎంత చేయాలి, ఏ విధంగా అన్ని ఇన్స్టిట్యూట్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి. ఇది అభివృద్ధి ప్రాసెస్లో భాగంగా జరుగుతుంటే ఓర్చుకోలేక దిగమింగుకోలేక ఏ విధంగా ఇరుకును పెడదామా అనే న్యూసెన్స్ క్రియేట్ చేయడమే ప్రధాన ప్రతిపక్షాలు పెట్టుకున్నాయి తప్పితే వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందని మాత్రం నేనైతే అనుకోవడం లేదు. లక్ష్మీ పార్వతి గారు చెప్పండి. ఆస్ట్రేలియా నుంచి ఒకళ్ళు పెట్టారు, మీ టీవీలో చెప్పమని ఇప్పుడే పంపించారు. చెప్పండి. అడగొద్దు, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అడగొద్దు, ప్రత్యేక హోదా తేలేకపోయినా అడగొద్దు, వైజాగ్ హుదూద్ తర్వాత ఇచ్చిన 1000 కోట్లు ఏ అని చెప్పి అడగొద్దు, వైజాగ్ ఇస్తామన్న రైల్వే జోన్ ఏది అని అడగొద్దు. వైజాగ్లో 2016లో MOU చేసుకున్న 4.5 లక్షల కోట్లు పెట్టుబడి ఏది అని అడగొద్దు. కేంద్రం నుంచి మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ వచ్చిందా, లోటు వచ్చిందా, రెవెన్యూ లోటు వచ్చిందా అని అడగొద్దు. స్పెషల్ ప్యాకేజ్తో రాని ఇండస్ట్రీస్ స్పెషల్ స్టార్ట్స్ వస్తాయని అడగొద్దు. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసి వైఎస్ఆర్సీపీని దట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్. ఇంటర్నెట్ లో ఒక హీరోని ఒక హీరో హేళనగా మాట్లాడతాం ఇవన్నీ కరెక్టా? అలాంటివి నేను అనేది ఏంటంటే వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్. ఓకే, ఒక్క సెకండ్ చదువుదాం ఏముంది. అదే ఇవి చాలా ఉన్నాయిలే. ఇంకా బీసీలకు 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ చేస్తామన్నమాట, అది అడగొద్దు. కాపుల రిజర్వేషన్స్ ఏవి అని అడగొద్దు. పద్మశాలీని BCAగా మార్చారా అని అడగొద్దు. బాబు వచ్చాడు జాబ్ ఏది అని అడగొద్దు. నిరుద్యోగులు 2000 భృతి ఏది అని అడగొద్దు. ఇవన్నీ వాస్తవాలా కాదా? అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి పంపించిన అతనికి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, కాపు దీని మీద ఒక స్టడీ చేద్దాం, ఏం న్యాయం చేస్తున్నారు, ఒక కమిటీ వేశారు అనేది అతనికి తెలుసు. ఎవరైతే కాపు సామాజిక కమిటీ వేశారు, కాపు యువతని ఫారెన్ పంపిస్తున్నారు, కాపు యువతని ఫారెన్ పంపించడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇవన్నీ అతనికి తెలుసు. వాళ్ళకి తెలియదు, మనకి తెలుసు. అన్న క్యాంటీన్లు ఏవి అని అడగొద్దు. అన్న క్యాంటీన్లు ఉన్నాయి, నేను కూడా తిన్నా. నోట్ ఫర్ ఓట్లో కేసీఆర్ బుక్ అయిందేమో ఎందుకు చేయలేదని అడగొద్దు. పుష్కరాల తొక్కిసలాట కారణం ఎవరైనా అడగొద్దు. కాల్మనీ బాధితులకు న్యాయం జరిగిందా అని అడగొద్దు. చింతమనే లేడి MRO కొట్టినా అడగొద్దు. అగ్రిగోల్డ్ బాధితులకు ఉద్యోగం ఇచ్చావా అని అడగొద్దు. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సర్క్యులేట్ అవుతానే ఉంటాయి. చెప్పండి. తర్వాత పక్క పార్టీల ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి లాక్కొని పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తున్నారా అని అడగొద్దు. ఉద్యోగులు వెలగపూడి వెళ్ళాలి కానీ నీ కుటుంబం మాత్రం హైదరాబాద్లో 2,000 కోట్లతో ఇళ్ళు కట్టుకోవచ్చా అని అడగొద్దు. అడిగితే అభివృద్ధి అడ్డంకులు మీరు, ఆటంకులు మీరు, అడిగితే అవినీతి పరులు మీరు, అడిగితే పులివెందుల వాళ్ళు మీరు. నేను చెప్తున్నాను అది ఇక్కడ లేదన్నమాట. కనుక అడిగితే దద్దమ్మలు మీరు, అడిగితే అందువల్ల ఇదని కాదు. నేను చెప్తుంది ఏంటంటే ఇప్పటికే 2,250 స్మాల్ అండ్ మిడిల్
ఇండస్ట్రీస్ అన్నీ కూడా క్లోజ్ అయినాయా లేదా ఈ వాస్తవం మీ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారమ్మా. ఓ నిజాలను అంగీకరించడానికి ప్రయత్నం చేయండి, లేదా తెలుసుకోండి మేము చెప్పేది. అదే విధంగా ఎన్ని ఇండస్ట్రీస్ క్లోజ్ అయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ లో? ఉండమ్మా చెప్పండి. 15 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే కాదు, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆంధ్ర రాష్ట్రం పూర్తి అప్పుల్లో మునిగిపోయింది. ఈయన చేసిన అభివృద్ధి అంటూ అక్కడ ఏమీ లేదు నిజంగా. ఎందుకంటే మీరు రికార్డ్స్ చూడండి. తర్వాత వైఎస్ ఒక్క నిమిషం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన భూమి చేశారు, భూముల్ని ధరలు బాగా పెంచేశారు. అట్లా 2 సార్లు పెంచడం వల్ల విపరీతమైనటువంటి, ఇక్కడ ఒక హైదరాబాదే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భూములకు ధరలు విపరీతంగా పెరిగినాయి, మార్కెట్ వాల్యూ పెరిగింది, విపరీతంగా గవర్నమెంట్కి డబ్బులు వచ్చాయి. అదేవిధంగా తర్వాత ఆయన టైంలోనే ఇవి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, తర్వాత ఆరోగ్యశ్రీలో ఎన్ని కుంభకోణాలు, కార్పొరేట్ హాస్పిటల్స్ లో లాభపడి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేసి కాలేజీలో స్టూడెంట్స్ పుట్టిందే అవినీతి. ప్రజలు తెలుసుకుంటారు అవన్నీ కూడా. మాట్లాడినాక మీరు మాట్లాడతారు, ఎవరేం మాట్లాడినా కానీ సీతారత్న కుమార్ గారు మాట్లాడి 1 by 1 మాట్లాడదాం. ఒకళ్ళ టైం ఒకళ్ళు తీసుకునేటోడు నేను ఒకళ్ళు మాట్లాడుతుంటే ఐ నెవర్ ఇంటరప్ట్, బట్ ఇప్పుడు ఇంటరప్ట్ అవుతున్నాను. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. లెట్ దేర్ వాయిస్ ఆల్సో షుడ్ రీచ్ టు ద పీపుల్. నేననేది ఏంటంటే ప్రతిదీ అవాస్తవాలు చెప్తుంటే వై షుడ్ ఐ కీప్ క్వైట్? ప్రజలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది మనకంటే కూడా ప్రజలకు బాగా తెలుసు కదా, గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. చెప్పండి లక్ష్మీపార్వతి. అందుకే కదా 2 సార్లు ఓడిపోయింది ముఖ్యమంత్రి గారు. అదైనా ఒప్పుకోవాలిగా, వాస్తవాన్ని ఒప్పుకోవాలిగా. అందువల్ల ఏంటంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా రికార్డ్స్ ఒకటి ఉంటాయి కనుక కంపల్సరీగా వైఎస్ టైం దాన్ని ఎంత డెవలప్ చేశారో, ఆయనే పూర్తిగా లక్షల కోట్లు తినుంటే ఇన్ని పథకాలు, ప్రతి సామాన్యుడికి కూడా ఆయన పథకం అందింది, ప్రతి ఇంట్లో ఏదో ఒక మేలు జరిగింది, ఎంతమంది లక్షల మంది పేదవాళ్ళు డిగ్రీలు చదవటానికి అవకాశం వచ్చింది, అతి నిరుపేదలైన వాళ్ళు కార్పొరేట్లో వైద్యం చేయించుకునేటువంటి అవకాశం వచ్చింది. అన్నింటినీ మించి ఫ్రీ పవర్ అనేది ఇచ్చి ఆయన అంత సక్సెస్ఫుల్గా నడిపించారంటే బట్టలు వేసుకోవాలని చెప్పి ఎగతాళి చేసిన తెలుగుదేశమే ముక్కును వేలేసుకుంది. అందువలన చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే నాయకుడు రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళగలడు. కానీ ఆ చిత్తశుద్ధి లేక తను బాగుపడాలనుకుని చంద్రబాబు నాయుడు లాగా అవినీతి పరుడైనటువంటి వాడు ఎప్పటికీ కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయలేడు. ఎందుకంటే మా మీద ఏ కేసు లేదు, ఎందుకు 100 కేసులు అన్నీ ఎలా నువ్వు ఉపయోగించుకుని దాన్ని మాఫీ చేసుకున్నావో ప్రతి చిన్న పిల్లవాడిని అడిగితే నాట్ బిఫోర్ సెక్షన్లు ఉపయోగించి సిబిఐ కేసును కూడా రోహిణి బెంచ్కి తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని నీరుగార్చారు. ఇంత దరిద్రమైనటువంటి న్యాయ వ్యవస్థ నువ్వు సృష్టించినటువంటి హీనమైన చరిత్ర ఒక్క చంద్రబాబు నాయుడు ఇట్లా చేయగలడు, ఇంకెవరు చేయలేరనేది ప్రతి ఒక్క లాయరు తిట్టినటువంటి పరిస్థితి చూసాం మేము. అసలు వ్యవస్థలు మొత్తం పోయినాయి, బంధుత్వ వ్యవస్థ పోయింది, కుటుంబ వ్యవస్థ పోయింది, లీగల్ వ్యవస్థ పోయింది, సామాజిక వ్యవస్థ పోయింది, అవినీతి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తీసుకురాగలిగారు. మీరు మాట్లాడే హక్కు ఎక్కడ? జీవీ రెడ్డి గారు, ఈ హోదా ఉద్యమానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఉద్యమానికి ముందు రోజు వరకు కూడా జనసేన నేత పవన్ కళ్యాణ్ ఒకటే మీద ట్విట్టర్లో హోదా ఉద్యమానికి సంబంధించి నిప్పులు జరుగుతా కూడా ట్వీట్ చేశారు. నిన్న ఎక్కడా కూడా కనిపించలేదు, ఎందుకంటారు? వారిది లేడికి లేచింది పరుగు అంటారు కదా, అలా ఉంటాయండి. ఇంకా పరుగు పెట్టలేదు కదా, అదే లేడికి లేచింది పరుగు అన్నట్టుగా ఉంటుంది. ఆలోచన వస్తుంది, మర్చిపోతారు, ఇంకా దాని మీద పెద్ద కమెంట్ చేయలేం. కాబట్టి ఒక్క అవకాశం ఏంటంటే మనకి ఈరోజు మేడం చెప్పారు ఏమని, టీడీపీకి చాలా కన్స్టెంట్స్ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే కన్స్టెంట్స్ లేదు, 103 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారు, ఒక 21 ఎమ్మెల్యేలని వైసీపీని తీసుకొని చాలా స్ట్రాంగ్గా ఉంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా 274 రిక్వైర్మెంట్ అయితే మ్యాజిక్ ఫిగర్ 282 సీట్లతోటి సెంట్రల్లో కూడా ఏక పార్టీ ఉంది అనమాట. సో ఇక్కడ 2 విధాలుగా చూసినా కూడా ఏదైనా చేయాలనుకుంటే నిర్ణయం తీసుకొని నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చాలంటే 2 అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో కానీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది లేనే లేదు. వాస్తవంగా మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే ఇంతకు మించిన అవకాశం మరి ఎప్పుడు రాదు. సో ఇంకోటి ఏంటంటే కండిషన్స్ యాక్సెప్ట్ చేయవు, రూల్స్ గిల్స్ అంటారు, అవన్నీ
కరెక్ట్ కాదంటాను చెప్పడం. ఎందుకంటే మనం చూస్తే ఎన్నో అమెండ్మెంట్స్, రాజ్యాంగానికి ఎన్నో సవరణలు జరిగినాయి. అలాంటిది ఈ చిన్న చిన్న సవరణలు చేసుకొని ఇవ్వాలనుకుంటే అసలు సమస్యే కాదు. సో వాళ్ళకి ఏంటంటే బీజేపీకి వచ్చేసరికి చులకన భావన ఏపీ అంటే, చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి ఆయనంతా ఓవర్ నైట్లో మొత్తం కట్టేసేసి నేను అభివృద్ధి చేసి చూపించుకోవాలని అత్యుత్సాహంతో డబ్బులు వచ్చేస్తే కట్టే చూపించేసి అది క్రెడిట్ తీసుకుందాం అనుకుంటారు తప్పితే ఎట్లా ఉంటుందంటే, ఒక రైతు పొలం అమ్ముకుంటే ఏమవుతుంది, డబ్బులు వస్తాయి, నెక్స్ట్ డే కారు కొనుక్కుంటాడు, పెద్ద బిల్డింగ్ కొనుక్కుంటాడు, అయిపోతుంది. 1 year తర్వాత పరిస్థితి ఏమవుతుంది తన పరిస్థితి? అదే పొలం తన దగ్గర ఉంటే తన జీవితాంతం వ్యవసాయం చేసుకుని బతుకుతాడు. ఈ రోజు చూడటానికి బాగానే ఉంటుంది, పొలం అమ్ముకుంటే డబ్బులు వస్తే అబ్బాయి వీడు కార్లలో తిరుగుతున్నాడు, మంచి మంచి బట్టలు వేసుకున్నాడు, చూడటానికి ఊళ్ళో బాగానే ఉంటుంది. కానీ తర్వాత పరిస్థితి ఏంటి తనది? ఈరోజు ప్యాకేజ్ తీసుకున్న అలానే ఉంటుంది, చూడటానికి బాగానే ఉంటుంది, ఇమీడియట్గా మనకి ఫ్లరిష్గా కనిపిస్తుంది. కాదే తర్వాత భవిష్యత్ తరాలు క్షమించవు, భవిష్యత్ తరాలకి ఏమి మిగలదంటాను నేను. సీతారత్న కుమార్ గారు చివరిగా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడండి. ఒక శాశ్వతమైన అభివృద్ధి కావాలి అంటే ప్యాకేజ్ కాదు, ప్రత్యేక హోదా కావాలి అని అనేది చెప్పారు. అదేవిధంగా మీరు మళ్ళీ చెప్తున్నారు కదా, 14th ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఉన్న రాష్ట్రాలకే తీసేస్తున్నామని. అది 10 ఏళ్ళు అయిపోయినాయి కాబట్టి తీసేస్తున్నాం. ఈరోజు ఇక్కడ అసలు మనం 1 సంవత్సరం కూడా రాలేదు కదా, టైం ఇచ్చి చూస్తే కదా అది ఉపయోగమా లేదా అనేది తెలిసేది. అదేవిధంగా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రము లేదా కొత్త రాష్ట్రం ఇవి తీసేస్తే ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మంచి మెజారిటీ ఉంది, కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది, అది కూడా ప్రతి నిర్ణయం స్వతంత్రంగా తీసుకోగల బలంగా ఉన్న ప్రభుత్వం. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు మన రాష్ట్రం డెవలప్ అవుతుంది అని చెప్పి. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ప్రభుత్వాలు రీచ్ అవ్వాలనే కోరుకుంటాయి. అయితే ఇక్కడ కొంచెం అనుకున్నంత సానుకూలత అయితే కేంద్రం నుంచి లేదు, అది మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం. బలహీనమైన ముఖ్యమంత్రి అక్కడికి పోయి ఒక ఆర్డినెన్స్ తీసుకురాగలిగాడు కదా, ఇది ప్రతి ఒక్కళ్ళు కంపేర్ చేస్తున్నారు. అజిత, దట్ యు కెనాట్, నో 1 minute, యు కెనాట్ కంపేర్ అజిత, దట్ ఈస్ టోటల్లీ కల్చర్ సంబంధించినటువంటి పాయింట్ని ఇది ప్రత్యేక హోదాకి సంబంధించి యూ కెనాట్ కంపేర్. ఓన్లీ ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీని స్ఫూర్తిగా తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ, బట్ ఈ రెండింటికి అక్కడ మోడీ గారి దగ్గరికి వెళ్ళి పన్నీర్ సెల్వం గారిని చంద్రబాబు, నో, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కేస్, దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్ కేస్. నేననేది ఏంటంటే కేంద్రం నుంచి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా అట్నుంచి అయితే కొంచెం తక్కువగా ఉందని మనం చెప్పక తప్పదు. ఇటువంటి పరిస్థితిలో మీరు ఇక్కడ చంద్రబాబు వాస్తవంగా మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇటు రాష్ట్ర ప్రజల్ని చూసుకోవాలి, ప్రతిపక్షం చేసే కిరికిరి పనుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం పూర్తి మెజారిటీ ప్రజల మద్దతు ఉన్నప్పుడు ప్రతిపక్షంతో మీకేం పని? అభివృద్ధి కమింగ్ టు యువర్ పాయింట్, నేననేది కేవలం ప్రతిపక్షాన్ని బూచిగా చూపిస్తా మీరు పాలన చేయాలనుకుంటున్నారు. లెట్ మీ కంప్లీట్, ఐ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. నేననేది ఏంటంటే రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి, రైతులను దృష్టిలో పెట్టుకోవాలి, అన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకుండే ఇబ్బందులు 1,00,000 పరిపాలన ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఎక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ప్రతిపక్షం అనేది ఏదన్నా సూచనలు ఇచ్చే దిశగా, కన్స్ట్రక్టివ్గా ఉండే దిశగా ప్రతిపక్షం ఫెయిల్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యారు అనేది అందరూ చెప్తున్నారు. తర్వాత కేంద్రం దగ్గరికి వచ్చేసరికి అనుకున్నంత సహాయ సహకారాలు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అడ్డంకుల్ని దాటుకొని పరిపాలన సాగించడం అనేది కత్తి మీద సాము. వీలైతే నేననేది ఏంటంటే మై ఫైనల్ కామెంట్స్, రాష్ట్ర ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ కేంద్రం కానీ సహకరించి చూడండి ప్రభుత్వానికి. యూ కెన్ సీ వండర్ఫుల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ నియర్ ఫ్యూచర్. రైట్, జీవి రెడ్డి గారు చెప్పండి. ఈరోజు ప్రతిపక్షము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రజలు సహకరించి చూడండి, ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ని చూస్తారు. ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు. స్పెషల్ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పెషల్ స్టేటస్ కావాలనే సహకరిస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళే సహకరించట్లేదు. స్పెషల్ స్టేటస్ కావాలి, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకు దీన్ని అసలు కంప్లీట్గా టీడీపీ నెగ్లెక్ట్ చేస్తుందో అర్థం కాలేదు. మాకు కావాలని అడగడానికి బాధ ఏంటి? అసలు కేంద్ర ప్రభుత్వం అడగడానికి బాధ ఏంటి? అడగడానికి బాధ ఏంటంటే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా పక్కన పెడతారు. ముందుగానే మన రాష్ట్రంలో నుంచి మనమే విడిపోయి మాకు వద్దని కంప్లీట్గా మీరు కేంద్ర ప్రభుత్వం తరఫున బీజేపీ తరఫున ఒత్తాసు పలకాల్సిన అవసరం ఉంది. మీరు అడుగుదండి, తర్వాత వాళ్ళు ఇస్తారా ఇవ్వరా మరి అంతే. మీరు అడుగుదాం, ఇప్పుడు మీరు అడుగుదాం, మిగతా విషయాల్లో ఎవిడెన్స్ ప్రతిపక్షము
ప్రభుత్వము రెండు కలిసి పనిచేయమని నేను అడగను. end result, స్పెషల్ స్టేటస్ what వరకు will come ఎండ్ అనేది రిజల్ట్ తెలిసినప్పుడు తెలంగాణ అనేది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటమే point. తెలంగాణ ఇష్యూ వచ్చేసి 1956 మనకు రాష్ట్రం కలిసిన రోజు నుంచి వాళ్ళు మొదలుపెట్టారు. ఆ రోజు వాళ్ళకి ఏమనిపించింది, ఎండ్ రిజల్ట్ ఉండదని తెలిసినా కూడా పోరాడు. తెలంగాణ ఏకాభిప్రాయం వస్తేనే తెలంగాణ ఏర్పడుతుందని తెలిసినా కూడా మొండిగా వాళ్ళు ఫైట్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని కూడా దించారు. కేంద్ర ప్రభుత్వం ఉంచారు అన్ని. అంటే ఏకాభిప్రాయం ఉంటేనే వస్తుంది. అంటే ఏకాభిప్రాయం ఎప్పటికి రాదని తెలుసు. ఎందుకంటే 294 సీట్ల యొక్క కంబైన్డ్ స్టేట్లో 175 రాష్ట్రాల నుంచి ఉంటే ఏకాభిప్రాయం ఎలా వస్తుంది? రాదని తెలిసినా కూడా పోరాడు. అంటే వచ్చింది. ముందు మన ప్రయత్నం అంటూ మనం చేస్తే తర్వాత వస్తుందా రాదు ముందుగానే మనం ఎందుకు ఎండ్ రిజల్ట్ లేదని చెప్పేసి ముందుగానే మనం ఎందుకు మనం సరెండర్ అవ్వాలంటే. ఒక పాయింట్ నేను చెప్తాను మేడంకి ఇవ్వండి ఫైనల్గా. నేను మేము కలిసి రాలేదు స్పెషల్ స్టేటస్ కంటున్నాం, మేము అంటున్నాం అభివృద్ధిలో మీరందరూ కలిసి తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాము, తెలంగాణ రాష్ట్రం కాదు అని ప్రభుత్వం. రైట్ లక్ష్మీ పార్వతి గారు చివరిగా చెప్పండి. మా సీతాలక్ష్మి ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడు ఏ మీటింగ్కి అఖిలపక్ష ప్రతిపక్ష పార్టీని పిలవలేదు. ఫస్ట్ ఒక జీవో రిలీజ్ అయిన 8,000 దాదాపు 1,500 రహస్య జీవోలు రిలీజ్ అయిపోయినాయి. అదేవిధంగా నీకు సిఆర్డిఏ కమిటీ అప్పుడు కానీ ఎవరితో కూడా ప్రతిపక్షంతో చర్చించలేదు. అన్నీ ఏకపక్షంగానే చంద్రబాబు నాయుడు చేసుకుంటూ పోతున్నాడు. ఇంకొకటి అతను ఎంత వీక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పడానికి 10 సంవత్సరాలు. అందుకనే కొత్త రాజధాని మనకి రాజధాని లేదు కనుక ఆంధ్రప్రదేశ్ విభజన చేస్తూ నువ్వు మంచి రాజధాని కట్టుకోవటానికి 10 సంవత్సరాలు. ఇప్పటికి కూడా మీకు పంజాబ్ హర్యానా నడుస్తూనే ఉంది కదా, చండీగఢ్ నడుస్తూనే ఉంది ఉమ్మడి రాజధాని. వాళ్ళు చక్కగా డెవలప్ చేసుకుంటూనే ఉంటారు. 10 సంవత్సరాలు హైదరాబాదులో అన్నీ ఉండి మీరు తీరిగ్గా అక్కడ ఈ 10 ఏళ్లలో మంచి రాజధాని కట్టుకోండి. మేమన్నమాట కాదు, మీ ఉద్యోగస్తుల్ని వెలగపూడి రమ్మన్నప్పుడు వాళ్ళందరూ కూడా ముందు రామని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలే నేను మీకు చెప్తా ఉన్నాను. అంత హడావుడికి రాత్రికి రాత్రి అర్ధరాత్రి ఓటుకు నోటు కేసు బయటపడ్డాక ఎందుకు అంత పారిపోవాల్సి వచ్చింది? మీకున్నటువంటి హక్కు హైదరాబాద్ మీద ఎందుకు వదులుకోవాలా? అక్కడ అరకొరగా సౌకర్యాలు లేనటువంటి వెలగపూడిలో 3 సార్లు పడిపోయింది ఆ బిల్డింగ్ సరిగా అడుగున ఇది లేక. ఎందుకంటే ఆ పంట పొలాలు అవన్నీ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్టివ్గా కట్టలేము. అట్లాంటి పరిస్థితులు అంత హడావుడు ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టి సీఎం క్యాబిన్ ఇంకా ఘోరంగా ఉందట. ఇట్లాంటి ఇబ్బందులు ఎందుకు మీరు పడాలి? అక్కడే మీరు అర్థమైపోయింది. అలాగే 13th ఫైనాన్స్ కమిషన్ రద్దయిపోయి 14th ఫైనాన్స్ కమిషన్ కాంగ్రెస్ టైంలో స్టార్ట్ అయింది అనుకోండి. అయ్యేటప్పటికే ఈ మధ్యలో ఉన్న 8 నెలల కాలంలో మొట్టమొదటి ప్రత్యేక హోదా అనే అంశం తీసినప్పుడే ముఖ్యమంత్రి గారు గట్టిగా మాట్లాడున్నట్టయితే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఏదో సాధిస్తారనే మాటలు తప్పమ్మ ప్రాక్టికల్గా ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అది చాలా కష్టమైనటువంటిది. ఒక కొత్త రాజధాని నిర్మించుకోవాలంటే అలాగే భారతదేశంలో ఇన్ని రాజధానులు, గాంధీనగర్ వచ్చింది, తర్వాత ఉత్తరాఖండ్ వచ్చింది, ఇన్ని రాజధానులు వచ్చినాయి. ఎవరు ఈ హడావుడి అట్టహాసాలు ఎవరూ చేయలే. కాముగా వాళ్ళకున్నటువంటి 1200 ఎకరాల్లోనూ 800 ఎకరాల్లోనూ చక్కటి రాజధాని ఆల్రెడీ కట్టుకున్నారు. 2 ఏళ్ళు తిరిగేసరికి కట్టుకున్నారు. కానీ ఇక్కడేమో విశ్వనగరాలన్నింటినీ కూడా మనకి దీంట్లో చూపిస్తా, దేంట్లో ఈ టీవీలు కాదు నెట్లో చూపిస్తా, అదంతా ఒక డ్రీమ్ లాగా అనమాట. అవన్నీ చూపిస్తూ అంత నగరాలు నేను తీసుకొచ్చేస్తున్నాను అంటంలోనే ఎక్కడ ముఖ్యమంత్రి గారు రాంగ్ స్టెప్ పడింది అనేది ఇదే. ఈ విశ్వనగరం అని అంటంలోనే రాంగ్ స్టెప్ పడింది. ప్రాక్టికల్గా ఆయన ఆలోచించకుండా, ఎందుకంటే ఆయన ఎక్కువ ఊహించుకున్నాడు. ఈ ప్రజలంతా నన్ను నమ్మి ఓట్లేశారు కనుక నేను అంత స్థాయిలో నేను నగరాన్ని ఇస్తానని చెప్పి అధికంగా ఊహించుకొని చతికిలబడ్డ వ్యవహారం ఇది. అయినా ఆయన తప్పును ఆయన ఒప్పుకోకుండా ఎవరో అభివృద్ధి నిరోధం, ఇది చాలా 100% రాంగ్. ఇప్పటికైనా కళ్ళు తెరవమని చెప్తా ఉన్నాం. లక్ష్మీ పార్వతి గారు, జీవీ రెడ్డి గారు, సీతారత్న కుమార్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.